మాట వినవే. చెప్పకుండా ఉండడమే బెటర్. ఇదేం చిన్న విషయం కాదు. అయినా నేను అబద్ధం చెప్పంటున్నానా, నిజం దాయమంటున్నాను అంతే. అనన్య, మీరేలేండి, ఫోటో చూశాను. గౌతమ్, ఫస్ట్ టైం పెళ్లి చూపులా? నాకు కూడా. బాగుందండి, మంచి టేస్ట్ ఉంది మీకు. అయినా గుళ్ళో పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? ఆఫ్ కోర్స్ గుడి కూడా బాగుందనుకోండి. గుళ్ళో అయితే మీకు అబద్ధం చెప్పలేను, అందుకే. అయ్యో అదేం లేదండి, ఐ డోంట్ మైండ్. అబద్ధాలు కూడా అప్పుడప్పుడు చెప్పాలి, ఎందుకంటే అది కూడా పార్ట్ ఆఫ్ రిలేషన్. కానీ ఒక హద్దు మీరితే అబద్ధం మోసం అవుతుంది. అవునా? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. I'm a rape victim. What? I am a rape victim. You know what it is? Yes, I do. మీ ఇంట్లో తెలుసా? తెలీదు. ఇంకెవరికైనా? నా బెస్ట్ ఫ్రెండ్కి అంతే, ఇంకెవరికి చెప్పకు. లెట్స్ కీప్ ఇట్ ఎ సీక్రెట్ ఫర్ ఎవర్. ఏంటి? యూ స్టిల్ వాంట్ టాక్? అఫ్ కోర్స్, నువ్వే తప్పు చేయలేదు, అయినా నిజం ఒప్పుకున్నావు. ఐ రెస్పెక్ట్ దట్. రా. ఎక్కడికి? ఎప్పటి నుంటో ఇక్కడే ఉండిపోయాం కదా. లెట్స్ మూవ్ ఆన్. 5 భర్తలుండి కూడా కర్ణుడిని కోరుకున్న ద్రౌపదిని పతివ్రతన దేశం మనది. అలాంటిది ఏ తప్పు చేయని చాలా మందిని ఎందుకు చులకనగా చూస్తున్నాం? ఆలోచించండి.